చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ పరిసరాల్లో తూటాల శబ్దం కలకలం రేపుతోంది. పోలీసులు, ఈగల్ అధికారులు జరిపిన తనిఖీల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఒక ఆగంతకుడు ఏకంగా అధికారులపైనే గన్ ఎక్కుపెట్టి కాల్పులకు తెగబడ్డాడు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు విజయవాడ నగరంలో శాంతి భద్రతలను సవాల్ చేస్తూ ఒక దుండగుడు రెచ్చిపోయాడు. పోలీసులు అండ్ ఈగల్ ఫోర్స్ అధికారులు రొటీన్ తనిఖీల్లో భాగంగా బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్ను కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ప్రవర్తన అధికారులకు అనుమానాస్పదంగా అనిపించింది. అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా తన వద్ద ఉన్న గన్ తీసి అధికారుల పైకే కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఒక సాంకేతిక లోపం పోలీసుల ప్రాణాలను కాపాడింది. అదే నిందితుడు ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పటికీ బుల్లెట్ సరిగ్గా ఛాంబర్లోకి రాకపోవడంతో అది మిస్ఫైర్ అయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్రమత్తమైన పోలీసులు, ఈగల్ అధికారులు ప్రాణాలకు తెగించి మరీ అతన్ని వెంబడించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చేజింగ్లో చివరికి నిందితుడు బంధించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. పట్టుబడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని నెల్లు కుదురు ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అతడి నుంచి అత్యంత ప్రమాదకరమైన 9mm టైప్ పిస్టల్తో పాటు 5 రౌండ్ల సజీవ బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ వంటి రద్దీ నగరంలోకి అంతటి మారణాయుధంతో ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎవరిని టార్గెట్ చేయడానికి ప్లాన్ చేశాడు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించారు. ఈ ఘటనతో బెజవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు నగరం అంతటా నిఘాను మరింత కఠినతరం చేశారు. పాత నేర చరిత్ర ఏమైనా ఉందా, లేదా ఏదైనా గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ చేపడుతున్నారు.